ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. దశమంలో రవి, షష్ఠంలో కేతువు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ప్రారంభించిన పనులు కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగ ఫలితాలు ఉత్తమంగా ఉన్నాయి. ఉన్నత స్థితి గోచరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ విశ్వాసం మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అభ్యున్నతి గోచరిస్తోంది. పదోన్నతులుంటాయి. నమ్మకంగా చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. దైవ బలం రక్షిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా స్పష్టమైన భావజాలంతో పనిచేయండి. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో అవి ఎంతగానో సహకరిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా గోచరిస్తున్నాయి. ఈ స్వల్ప సమస్యల నుండి బయటపడటానికి ధనం విషయంలో జాగ్రత్తలు అవసరం. మొహమాటం లేకుండా ఆర్థికంగా అభివృద్ధి కోసమే కృషి చేయండి. సాధన అవసరం. నిరంతర సాధన శక్తినిస్తుంది. వారం మధ్యలో మేలైన ఫలితాలు వింటారు. మంచి జరగడం కోసమై సౌమ్యంగా, సున్నితంగా, శాంతంగా ముందుకు సాగండి. వారం చివరి భాగంలో శుభవార్తలు వింటారు. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఇక ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో దర్శించండి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేయండి.